బాలయ్య పబ్లిక్గా మందు కొట్టడంపై విశ్వక్సేన్ రియాక్షన్. విశ్వక్సేన్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మే 31 థియేటర్లో విడుదల కానుంది. ఈ మూవీపై ప్రమోషన్లో భారీగా మంగళవారం నాడు ప్రీ రిలీజింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ ముఖ్య అతిథిగా వచ్చిన నందమూరి బాలకృష్ణ వీక్షించారు. అయితే ఈ వేడుకల్లో బాలకృష్ణ ప్రవర్తనపై వివాదం రేగింది. ఆయన మందు కొట్టి రావడమే కాకుండా బాటిల్ కూడా తెచ్చుకున్నారు. వీడియోలు ప్రత్యక్షం అయ్యాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజింగ్ ఈవెంట్ వేడుకలకు గెస్ట్గా వెళ్ళిన బాలయ్య ప్రవర్తనపై వివాదం నడుస్తుంది. గతంలో కూడా అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలి అంటూ మహిళల గురించి నీచంగా మాట్లాడిన బాలయ్య తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వేడుకలకు హీరోయిన్ అంజలి పక్కకి నెట్టడాన్ని తప్పుపడుతున్న ప్రముఖ నేతలు. ప్రముఖంగా బాలకృష్ణ ఒక ఎమ్మెల్యే కావడంతో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం బాలయ్యకి అలవాటే కదా అంటూ వైసీపీ వర్గాలు బాలయ్యని ఒక రేంజ్లో విమర్శిస్తున్నాయి. దీనికి తోడు ఈ ప్రీ రిలీజింగ్ ఈవెంట్లో బాలకృష్ణ మందు కొట్టి రావడమే కాకుండా అతన్ని కూడా వాటర్ బాటిల్ మందును కూడా తెచ్చుకున్నారు. అందరి ముందే తాగడం, దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ కూర్చొని ఉండగా అతని కుర్చీ కిందే ఒక వాటర్ బాటిల్తో పాటు చిన్న వాటర్ బాటిల్లో మద్యం కూడా ఉంది అనే వీడియోలు బయటకు వచ్చాయి. ఇంకా ఈ వీడియోలు అయితే పూర్తిగా వైరల్ అవుతున్నాయి. ఎమ్మెల్యే క్యాండిడేట్ అయ్యింది, అలా మందు కొట్టడం తప్పే అంటూ ప్రముఖ నేతలు విమర్శిస్తున్నారు. సో ఇది గాయ్స్ ఇవాళ మన అప్డేట్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.